ఈ 'లవకుశ' చిత్రం 1963లో రిలీజ్ అయింది. ఓకే. 63 అంటే ఇప్పటికి దాదాపు 63, 7, 37, 47, 7 దాదాపు 55 సంవత్సరాలు ఎంతో అవుతుంది. ఆ చిత్రం 1958లో స్టార్ట్ చేసినప్పుడు ఆ సినిమా బడ్జెట్ తెలుగులో మొట్టమొదటి గేవా కలర్ కాబట్టి ఆ బడ్జెట్ అప్పట్లోనే దాదాపు 40 లక్షల రూపాయలు. అంటే ఆ రోజుల్లో 58లో ఆర్థిక వ్యవస్థ బంగారపు విలువను బట్టి చూస్తూ ఉంటారని పెద్దవాళ్ళు చెప్తారు. ఆ రోజుల్లో 1 సావరన్ అంటే 8 గ్రాముల బంగారం 80-90 రూపాయలు మాత్రం ఉండేది. 8 గ్రాముల బంగారం 80-90 రూపాయలు మాత్రమే ఉండేది. అంటే రూపాయి విలువ దాన్ని బట్టి గోల్డ్ని బట్టి మారుతూ ఉంటుంది కదా. అప్పట్లో 35 to 40 lakhs అనుకుని ఆ సినిమా మొదలుపెట్టారు. అంటే ఎంత కలెక్ట్ చేస్తుంది అని వాళ్ళు, అంటే ఆయన అల్లారెడ్డి శంకర్రెడ్డి గారని, హీస్ MA LLB, అంతకుముందు చరణదాసి అనే గొప్ప చిత్రాన్ని కూడా ఆయన నిర్మించారు. అప్పుడు ఈ 58లో ఆయన ఈ చిత్రం మొదలుపెట్టినప్పుడు ఆ బడ్జెట్ పూర్తి కలర్ చిత్రం ఇది చేయడం సాధ్యమా, ఇంత కలెక్ట్ చేస్తుందా, ఎంత వస్తే ఆ అమౌంట్ మీద లాభం మిగులుతుంది అన్న సందేహాలు చాలామందికి వచ్చాయి. అయితే సి పుల్లయ్య గారు ఈ 'లవకుశ' ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ సినిమాగా నిర్మించింది కూడా ఆయనే. అబౌట్ 37-38 ఇప్పుడు. తర్వాత కలర్లో నిర్మించిన ఘనత కూడా ఆయనకి వచ్చింది. సి పుల్లయ్య గారు అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే తయారు చేసిన తర్వాత ముందు ఈ కలర్ అనేది, ఈ వ్యవస్థ ఆ రోజుల్లో ఇండస్ట్రీకి చాలా కొత్త. పైగా ఇది గేవా కలర్ అనేది ఒక వినూత్నమైనటువంటి కలర్. అది తెలుగులో పూర్తి కలర్ చిత్రం 'లవకుశ'. దాన్ని ఎంతవరకు ఈ కలర్ని సెట్స్ దగ్గర నుంచి, కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, మేకప్ దగ్గర నుంచి మొత్తం అన్నిటి మీద ఈ కలర్ అనేసరికి బడ్జెట్ 2-3 రెట్లు పెరుగుతుంది. ఆర్డినరీగా ఒక సెట్ వేయడానికి 1 లక్ష రూపాయలు అయితే ఈ కలర్ చిత్రంలో ప్రతిదీ మనం స్పష్టంగా చూడవచ్చు. కాబట్టి ఆ మోల్డింగ్స్ కానీ వీటికి కానీ 2 రెట్లు కాస్ట్ అయ్యేది. కాస్ట్ వైజ్ లాభిస్తుందా లాభించదా అన్నది కూడా ఆలోచించకుండా, పైగా ఆ చిత్రాన్ని రాసిన సదాశివ బ్రహ్మం గారు రామాయణ మొత్తం 3 పాటలలో అద్భుతమైనటువంటి మామూలు సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేలాగా రాసిన సముద్రాల రాఘవాచారి గారు, PL రాయ్ కెమెరా, ఇటువంటి గొప్ప సాంకేతిక నిపుణుల యొక్క నిరంతర కృషితో ఆ సినిమా నిర్మించబడింది. ఇక మన తెలుగువారి అదృష్టం ఏమిటంటే శ్రీ ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే మనకి భగవంతుడు ఎలా ఉంటాడు అనేది రవివర్మ పెయింటింగ్స్ని బట్టి, దేవాలయాల్లో ఉండే మూల విరాట్టుని బట్టి మనం కొంతవరకు ఊహించుకుంటాము.
కానీ దేవుడే ఆయన పాత్రని ఆయన చేసుకుంటున్నాడా అన్నట్టు రామారావు గారు రాముడుగా, ఇంకా మనం ఆ ముద్రని ఈ తరం కాదు, ఇంకో తరం కాదు, ఇంకో తరం కాదు కూడా ఆ ముద్ర అలాగే శాశ్వతంగా పడేలాగా అద్భుతంగా చేశారు. సీత, అంజలీదేవి గారు, సీతమ్మ తల్లి అని అనిపించిన సీతమ్మలోనే అమ్మతనం ఉంది కదా, మళ్ళీ సీతమ్మ తల్లి అని కూడా మనం అంటాం. అంటే ఎక్స్ట్రా ఎంపోసిస్ అనమాట. ఆ సీతమ్మ తల్లిగా అంజలీదేవి గారు, కాంతారావు గారు, నాగయ్య గారు, ఆఖరికి భూదేవిగా ఒక మెరుపు మెరిసిన యశ్వరలక్ష్మి గారు, రేలంగి గారు, అసలు ఈ క్యారెక్టర్స్ గురించి వీళ్ళు పుట్టారా అన్నట్లు నా క్యారెక్టర్ కానీ, కుషుడుగా యాక్ట్ చేసిన సుబ్రహ్మణ్యం గారు కానీ, నాకు కొంతకాలం లవకుశలో చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారంటే అవును కాబోసు అనుకునేవాడిని. ఇప్పుడు ఈ 68 సంవత్సరాల వయసులో నేను ఆలోచిస్తే కేవలం ఆ సీతారాములే ఈ సినిమా తీయించుకున్నారేమో అని